విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఏ, వీసీకే, ఎంఆర్పీఎస్ టీఎస్, ఐఎఫ్టీయూ, బీఎస్యూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎలుకంటి రాజయ్య మాదిగలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యారంగంలోని మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా నాణ్యమైన విద్యను కూడా అందించడం లేదని పేర్కొన్నారు. సంక్షేమ హాస్టల్లో మహిళల ఆరోగ్యం కోసం, భద్రత కోసం ప్రత్యేకమైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నాటి ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్మెంట్స్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అలాగే వీసీకే, ఎంఆర్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్రంలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీల పిల్లలకు మధ్యాహ్న భోజనానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే బీసీ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ పేరుకు పైకి పటారంగా ఉన్నాయి. ఆ హాస్టల్ పరిస్థితి చూస్తే నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ రోజు మెను ప్రకారం భోజనం పెట్టడం లేదు. ఉడకని అన్నము నీళ్ళ చారు మాత్రమే పెడతా ఉన్నాం. ఆ హాస్టల్ సందర్శించాలని చెప్పేసి కలెక్టర్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే లోకల్ హాస్టల్ సమస్యలు తీవ్రంగా ఉన్నవి. ఏ లోకల్ హాస్టల్లో కూడా కనీసానికి బాత్రూమ్ లో డోర్లు లేవు. ఆ హాస్టల్లో చెత్త చెదరం కట్టి పెరిగి ఒక హాస్టల్కు ఒక పర్మిట్ వాటలు ఉండాలి. కానీ 3 హాస్టలకు 4 హాస్టలకు ఒక వాటలు కేటాయిస్తాము. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించి లోకల్ హాస్టల్ నిర్మాణం బలోపేతం చేసి ఈ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ గాని, సిపిఎం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యా సంస్థల పైన అఖిలపక్షం మరి సిపిఎం పార్టీ విద్యా సంఘం, విద్యార్థి సంఘం నుంచి వెళ్ళి, అదే విధంగా ఎంఆర్పిఎస్ టిఎస్ నుంచి వెళ్ళి కూడా ఈరోజు రోడ్డు వ్యక్తి ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇవాళ జూనియర్ కాలేజీలు అయితే డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్, ఇంటర్ చదువుతున్న స్టూడెంట్ కు మరి హాస్టల్ సౌలభ్యం ఏర్పాటు చేయాలి. మరి అదే విధంగా మరి హాస్టల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలను కూడా జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయ నాయక ఆఫీసర్లకు మేము ఈ రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే విద్యార్థి సమస్యలు ఏమున్నా కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పనేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. భూపాలపల్లి రాష్ట్ర ఆరోగ్య గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చి సాయుధ పోరాటాలు చేసిన, తెలంగాణ విద్యార్థుల కోసం ఎంతో మంది త్యాగాలు చేసిన అమరవీరులకు జోహార్ అర్పిస్తూ ఇవాళ ఉన్న 10 సంవత్సరాల సుతా నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుతా కుంభకు నీరెత్తినట్టు విద్యార్థులకు నిరుద్యోగ సమస్యల కోసం ఎప్పుడు ఆలోచన చేయాలి. ఎప్పుడైనా కానీ ఫీజు మెంబర్ ఇవ్వాలి. ప్లస్ హాస్టళ్లలో ప్రతి ఒక్కరికి వార్డ్ బాయ్లు అందరూ అన్ని హాస్టళ్లలో ఇవ్వాలని మా యొక్క డిమాండ్.